ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి నాంది పలుకుతూ భారతదేశం రూపురేఖలను మార్చబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజల్లో చాలామందికి తెలియని ఆ గ్రామం తర్లువాడ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం తర్లువాడ గ్రామంలో గూగుల్ తన అత్యంత భారీ ఏఐ హబ్ మరియు డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండడమే. దీంతో ఇప్పుడు తర్లువాడ గ్రామం ఏఐ రంగంలో భారతదేశంతో పాటుగా ప్రపంచానికి ఓ దిక్సూచిలా నిలవబోతోంది. ఆనందపురం అనకాపల్లి హైవేలోని పాలవలస గ్రామం సమీపంలో కేవలం 20 అడుగుల ఇరుకైన రహదారి ద్వారా చేరుకునే తర్లువాడ అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా విశాఖపట్నంలోని స్థానికులకు కూడా తర్లువాడ గ్రామం పేరు విని ఉండరు. గూగుల్ తన అత్యంత భారీ ఏఐ హబ్ డేటా సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఒక్క రాత్రిలోనే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తర్లువాడ గ్రామం ఆకర్షిస్తోంది. తర్లువాడ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ పచ్చటి పొలాలు, మామిడి, జీడి తోటలు, పూల సాగు వంటి గ్రామీణ జీవన శైలితో ఉంటుంది. తర్లువాడలో $15 బిలియన్ అంటే పెద్ద పెట్టుబడి. దేశానికి వచ్చిన అత్యంత భారీ ఎఫ్డిఐలలో ఒకటి. గూగుల్ భారత అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదించిన ఈ డేటా సెంటర్ కారణంగా గ్రామస్తుల మనసుల్లో ఆశ, ఉత్సాహంతో పాటుగా కొంత ఆందోళన కూడా కనబడుతోంది. ఈ డేటా సెంటర్ ద్వారా ఏ ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు లాభం అవుతుందా, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావచ్చు అనేది ఇప్పుడు గ్రామం అంతటా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం రేటు ఎకరానికి 17 లక్షలు అయినప్పటికీ రైతుల అభ్యర్థనతో 20 లక్షలకు సవరించి 2.5 రెట్లు పరిహారం ప్రకటించడంతో ఎకరానికి సుమారు 50 లక్షలు అందుతోంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశమే. ఆ కొండవారు మొత్తం కనిపించినంత మొత్తం ప్రదేశం అంతా కూడా ఇదే ఈ తర్లువాడ గ్రామం. అయితే ఈ తర్లువాడలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్పై ఇక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి దానివల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. గురుగారు, మీ పేరేంటి చెప్పండి? నరసింహరావు అజ్జయ్. మీరు ఇదే గ్రామస్తులా? ఇదే గ్రామం. ఇక్కడ మీ ప్రాంతంలోని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇప్పుడు ఏదైతే 200 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ కోసం ఇస్తాను ప్రభుత్వం, మీకు తెలిసిందా ఆ విషయం? తెలిసింది, ఇస్తాను. ఎక్కడండి అది? కొండపేడ, కొండ అనుకొని మనం స్ట్రైట్ కనబడుతుంది కదా ఈ లోయనగా, ఇక్కడ నుంచి ఆ చివరి వరకును. ఈ చివరికి మోడల్ స్కూల్కి స్కిల్ డెవలప్మెంట్ కొంత కేటాయించారు. ఈ కొంత అంటే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ వస్తుందని తెలిసిన తర్వాత మీ గ్రామస్తుల్లోని ఆనందం ఉందా, ఏమైనా ఆందోళన ఉందా? ఎక్కువ శాతం ఆనందం ఉన్నదండి. ఎక్కువ మళ్ళీ కొంతమంది ఏమంటారో పొల్యూషన్ అవుతుంది అలాగే ఇలాగని కొంతమంది అంటారు. ఇప్పటి వరకు కూడా ఇటువంటి పెద్ద సెంటర్ అనేది మన రాష్ట్రంలో కాదు, ప్రస్తుతం దేశంలో కూడా లేదు. అలాంటిది మన గ్రామంలో రావడం అంటే మన అదృష్టమే కదా. తెలిసిన వాళ్ళు ఏమంటారో, చదువుకున్న వాళ్ళు మంచిది అనేసి కొంత చెప్తాండ్రు, తెలియని వాళ్ళు పొల్యూషన్ అయిపోతాడ అలాగే అలాగనేసి కొంత వాటర్ ఉండదు అది అని చెప్తాను. అది కానీ ఏదైతే మాత్రం మీ గ్రామం దశ తిరిగిపోద్ది, మన రాష్ట్రం, మన జిల్లా కూడా మారిపోతుంది. గూగుల్ కంపెనీ వస్తే మాత్రం డెవలప్ అవుతుందని తెలిసి అందరికి బాగా డెవలప్ అవుతుంది. కంపెనీ రావడం వల్ల మీకు ఆనందం. చుట్టుపక్కల కూడా మన ఊరు కూడా డెవలప్ అవుతుందని అనుకుంటారు. మీరు ఎప్పుడైనా ఊహించారా ఇక్కడ గూగుల్ లాంటి సెంటర్, డేటా సెంటర్ వస్తుందని చెప్పి? అయితే నేను అనుకున్న మాట, గూగుల్ కంపెనీ వస్తుందట, ఇది అంతా పోద్దట కొండంతనా అని అనుకున్న మాట తెలుసు. ఇది విన్న తర్వాత మీకు సంతోషం వచ్చిందా లేదా? సంతోషం ఉంది, మళ్ళీ నష్టం ఉన్నది అంటారన్నమాట. ఇంకేం లేదు. నష్టం అంటే ఏం నష్టం వస్తుందని? పొగది ఏది వస్తుంది అని అనుకున్న మాటలు అంతే. ఒక మంచి జరుగుతున్నప్పుడు కొంతమంది చెడు కూడా ప్రచారం చేస్తుంటారు, చెడు జరుగుతున్నప్పుడు కొంత మంచి కూడా ఉంటుంది. కనుక మీరు ఏమనుకుంటున్నారు ఇది రావడం వల్ల?
మరి మంచిగా అనుకుంటాం, మీకు అంతకన్నా లేదు. దీనివల్ల మీకు కూడా కొంచెం ఉపాధి దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? భావిస్తారండి. ఇప్పుడు ఈ తర్లువాడ గ్రామంలోనే దాదాపుగా ఎన్ని వందల ఎకరాలు ఇప్పుడు దానికి కేటాయించారని మీకు తెలిసింది? దగ్గర 200 ఎకరం 200 ఎకరం. ఈ గ్రామంలో ఎంతమంది మీ గ్రామ జనాభా? 2500 జనం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా దేనిపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్నారండి? ఇలాగే పండించుకొని కొండ మీద కంపలకి వెళ్ళి తెచ్చుకొని ఇలాగ పోతాను. బొబ్బాయి తోటలో వేసి ఇక్కడ ఎక్కువగా ఏ పంట ఆధారంగా ఇక్కడ అంత జీవనాధారం? బంతి పువ్వులు, ఆ తర్వాత అరటికెళ్ళ, బొబ్బాయి తోటలు, దానివల్ల బతుకుతాను. మరి అంతే, బేరపాదులు, అదే అంతే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ తర్లువాడ గ్రామం ఏదైతే ఉంది, గ్రామంలో అంతా కూడా ఇక్కడ అరటి, ఇంకా అదే విధంగా కొన్ని కొబ్బరి, ఇంకా కొన్ని కొబ్బరి తోటలు, ఇలాగ కొన్ని కేవలం ఇక్కడ కొన్ని పంటలు మాత్రమే పండించుకుంటే ఇక్కడ వీళ్ళంతా కూడా జీవనాధారం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు ఆ కొండ ప్రాంతం మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏదైతే గూగుల్ AI డేటా సెంటర్ కోసం కేటాయించిన స్థలం అది. త్వరలో ఈ గ్రామమే కాదు, విశాఖపట్నం జిల్లా పూర్తిగా రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇది పూర్తిగా ఏర్పాటయ్యి అందుబాటులోకి వచ్చేసరికి మాత్రం ఈ గ్రామస్తులు కూడా మొత్తం అంతా కూడా వాళ్ళ జీవనోపాధి కూడా పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి ఇప్పటికే వాళ్ళలోని సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది నష్టం జరుగుతుందని ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీనివల్ల మా గ్రామస్తులు చాలామంది బాగుపడతారని చెప్పి ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తొమ్మిది ఎకరాలు బాగు చేసుకున్నాం. గంటా శ్రీనివాసే మామూలుగా తీసుకుంటాడు. రైతులకి ఎంత 20,000 లక్షల 40,000 బ్యాంకులో వేసేస్తామని చెప్పారు. దానికోసం తిరుగుతానండి. మనకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, మీకు సంతోషంగానే ఉంది? అక్కడ మీ గ్రామం బాగుపడుతుంది? మానేటోళ్ళకి వెళ్తుందండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి తెలాలి, కానీ మానేటోళ్ళని జాలరికలు పోయిన మాకు ఏడు తెలుస్తుందండి. మీరు ఉంటున్న ఇంటి జాగా కానీ మీ ప్రాంతం కానీ మొత్తం అంతా మారిపోతుంది కదా, స్థలాల రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా. మరి అదే బాధపడతా అంటారు. కొంతమంది అంటా అంటారు మంచిదేని వస్తే, కొందరు అంటా అంటారు గుడి నష్టం జరుగుతుంది అని కొందరు అంటా అంటారు. వాళ్ళ మాట మనం నమ్ముతామండి. గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్పి మీకు విషయం తెలిసిందండి. తెలిసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మంచి జరుగుతుంది అనిపిస్తుందా, లేకపోతే ఏమైనా ఆందోళన ఉందా? మరి మంచిగా జరిగితేనే మేము అనుకుంటాను. గూగుల్ డేటా సెంటర్ ద్వారా మీ ఊరు గ్రామం ఒక దశ తిరిగిపోతుంది మీరు అనుకుంటున్నారా? అదే లేదండి, ఊరంతా కూడా మరి బాగోదు అదే అన్నది బాగుంటుందని అంతా అంటారు. కొంతమంది పుకార్లు పెడుతున్నారు అంతే కదా. అంతే, ఎవరో ఒకళ్ళు అలాగా 10 మంది ఇలాగా. మీకైతే వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది? వ్యక్తిగతంగా అయితే బాగుంటుందని మేము అనుకుంటాను. మనతో పాటు కూడా మరొక పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద ఆయన, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు? పుట్టి పెరగడం ఎక్కడైనా లేదా ఇంకెక్కడ? మీరు ఎన్ని ఎకరాలు మీకు ఇక్కడ సాగు చేసుకుంటున్నారు? మీరు మాకు ఎన్ని ఎకరాలు లేవండి, ఇక ఇదే 30 సెంట్లు. ఇది ఎప్పుడు ప్రభుత్వం ఇచ్చింది లేదా మీ సొంతం? ప్రభుత్వం ఇచ్చింది. ఏం పండిస్తున్నారు? అదిగో మామిడి మొక్కలు వేసాం. మరి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా, మరి దాని గురించి తీసుకుంటున్న ప్రభుత్వం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మామిడి ఫీల్ అవుతానండి. మరి పిల్ల పిచ్చి మరి మా బతకడం ఎలా బతుకుతామండి? దానికి పరిహారం ఇవ్వబోతున్నారు కదా మీకు? పరిహారం ఏం పరిహారం ఇస్తారండి? పరిహారం ఇచ్చి పొద్దుతో సరే మెరక్కి వెళ్ళడానికి అవదు, కొండకి వెళ్ళడానికి అవదు. అంటే మీకు ఉపాధి కూడా ఉద్యోగం, కొన్ని ఇంకా ఇండ్లు కట్టుకోవడానికి భూమి, ఇలా అన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అవును చెప్తాను కానీ చెప్పినా మరి ఆ నలుగురు ఇష్టం కదా, మనం ఒకరి వాళ్ళు అయిపోద్ది. అంటే ఊర్లో అందరూ ఒప్పుకుంటేనండి సార్. అలాగే పెద్దయినా మీ ఊర్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్పేసి తెలిసిందా మీకు విషయం? తెలిసింది, మనం చెప్పగలవే కదా. మామూలుగా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది కదా, మీకేమనిపిస్తుంది? మీ ఊర్లో గూగుల్ డేటా సెంటర్ వస్తే మీ ఊరు ఎలా బాగుపడుతుందో మీరు అనుకుంటున్నారా? కొందరు అలాగే అంటారు, కొందరు అలాగే అంటారు. ఇష్టపడిన వాళ్ళు అలాగే అంటారు, ఇష్టపడిన వాళ్ళు ఊరు పోద్ది అలాగే. అంటే ఏమని చెప్తున్నారు? ఊరు బాగుపడదు, ధూళి అది వచ్చేస్తుంది అని గోసెడతారు. ధూళి రావడానికి ఇదేం పరిశ్రమ కదా, గూగుల్ డేటా సెంటర్ కదా, దీనివల్ల ధూళి ఎందుకు వస్తుందని చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు అలాగని? అలాగని ఊర్లో అనుకున్నవే. మనం ఇక్కడ ఈ గూగుల్ డేటా సెంటర్ మీ ఊర్లో ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయా? పెరిగినాయండి. ఇంత ముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఇంతకుముందు అంటే బయటనే ఓహనాగా ఉంటే లోపల ఓహనాగా ఉంది. ఇప్పుడు ఇంకా లోపలికి. గురుగారు మీ పేరేంటి? గురుమూర్తి అండి. గురుమూర్తి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతంలోనే గూగుల్ డేటా సెంటర్ వస్తున్న సంగతి మీకు తెలుసా? తెలిసినండి. ఇది తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు సంతోషంగా ఉందా, లేకపోతే ఏమైనా ఆందోళన ఉందా? ఏం చెప్పండి. మాకు ఇష్టం లేదండి అది. ఎందుకని? మరి ఏంటి అది వీటిలో వస్తాయని అంతా అంటారు కదా.
ఎవరు ఎవరు చెప్పారు ఏమొస్తాయని చెప్పారు? ఇలాగా మరి ఒకళ్ళగా అంటే ఏమైనా రకరకాల పుకార్లు వస్తున్నాయా? మరి పుకార్లే మరి వెళ్ళి అలా అదిగో పులి అంతే ఇదిగో మేక అంతా అనరా మరి ఇంకంతే. అంటే ఈ గ్రామంలో అంత పెద్ద డేటా సెంటర్ అంటే దేశంలోనే మొదటిసారి ఇక్కడ రాబోతుంది కదా, మరి దాని గురించి చర్చ జరగట్లేదా? మరి అవన్నీ మాకేడు తెలుస్తాయి మరి ఇలాగే అది నీళ్ళు ఉండవు చిన్న వీటిలో వస్తాయి అలాగా ఎలాగని అన్ని మాటలకే మరి అలాగా మాకు అదే తెలిసింది మరి ఇంకెట్టి. కొంతమందిలో ఈ కొన్ని వ్యాపిస్తున్నటువంటి పుకార్లు చూసి కొంతమంది ఆందోళన చెందే పరిస్థితి మరి కనిపిస్తుంది. అదేనండి మరి ముసుగులో గుద్దులాట మరి ఇలాగే అది పనికిరాదు అంత మరి భయం అంత భయమే కదా అది అంతే మరి అదే భయము. ఆ తర్వాత మాకు పిచ్చికి మరి ఆ భూమి అమ్మేసుకుంటే భూదేతను అమ్మేసుకుంటే ఇప్పుడు అమ్మేసుకుంటే రాను మరి పిల్లలు ఏడు తింటారా అది 10 పూటలు ఉంటే పిల్లలు పనుకోదు. ఇప్పుడు ఆ పిల్లలు గొర్రె పిల్లలు మొదలమంతే నన్ను రాను పోతాను మరి మా పోతే అప్పుడు ఆలేలా బతుకుతారని మాకు కొంతమందికి మా ఉద్దేశం ఇలా ఉంది ఇంకంతే. 10 పూటలు ఆ భూదేతలను దాచుకున్నందుకే. మీ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా మీతో మాట్లాడారు, ఏమైనా జరిగిందా? జరుగుతుంది. ఏం చెప్పారు మీకు? మాకంతే ఇంటి 2 నచ్చలు చొప్పున పనిచేద్దాము అలాగైతే బాగుంటుంది, మరి మీ కిరాదాలు ఉండవు మా కిరాదాలు ఉండవు అనేసి చెప్పేసి వెళ్ళిపోండ్రు. తర్వాత వీళ్ళేంటి తోట దొడ్డి కొద్దిగా ఉన్నో లేట్ అంటారు, మాకు 50 నత్తలు కావాలి 10 నత్తలు కావాలని వీళ్ళు అంటారు. మరి అంతా ఉన్నోళ్ళు తిన్నట్టుగా నేను కొండనట్టుగా మరి ఊరందరికీ కొండే కదా అని కొంతమందికి ఉన్నాను లోపల బయటకు ఒప్పుకుంటున్నా. మీది మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మన గంట సీనే. ఓకే సరే పెద్దాయన.